ముగ్గురు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని బయలుదేరి వస్తున్నారు. ప్రభు చనిపోయారు, సమాధిలో ఉంచబడ్డారు. ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలను ముందు రోజే కొని సిద్ధపడి వాళ్ళు వెల చెల్లించి ప్రభువుని ప్రేమించి ధైర్యముతో ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళు ఈ స్థలముకి వస్తూ కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మన కోసం ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? అది చాలా పెద్ద రాయి కదా, అసలు గవర్నమెంట్ వాళ్ళే సీజ్ చేశారు కదా, దాన్ని ఎవరు పొర్లిస్తారు అని మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఏదైనా సరే ఒక సందర్భం నుంచి మనం ఏమి నేర్చుకోబోతున్నాం ఈరోజు, ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు? ప్రభువు ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క మెసేజ్ని పాస్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన్ని ఎందుకు ఊదారు అనేటువంటి మాటని మనము ధ్యానం చేసాం. చాలా పెద్ద ఆశీర్వాదం దాంట్లో దాగి ఉంది. దానిలో నుంచే అధికారము మనకి ఇచ్చారనే సత్యము నిన్న ధ్యానం చేసాం. ఈ పునరుద్ధానము తరువాత ప్రభువు కనిపించినటువంటి ఎన్నిసార్లు కనిపించారో అన్నిసార్లు కూడా మనం ఏదైతే అక్కడ హవ్వ దగ్గర ఆదాము దగ్గర కోల్పోయామో తిరిగి మరలా ఇచ్చేటువంటి ప్రొసీజర్సే ఇవన్నీ కూడా. అక్కడ అధికారం అవ్వచ్చు, ఊపిరి అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడ ఏదైతే కోల్పోయామో ఈయన మరణించిన తర్వాత అవి మనకి ఇచ్చే ప్రొసీజర్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏమిస్తున్నారు వీళ్ళకి అని అంటే, ఇప్పుడు ముగ్గురు స్త్రీలు వెళ్ళి ఒక టెస్టిమోనీ చెప్పమంటున్నాడు ఆయన. నేను లేచానని చెప్పండి, నేను గలిలియాకు వస్తానని చెప్పండి, మీరు చూశారని చెప్పండి, నన్ను చూశారు, నన్ను మొక్కారని చెప్పండి అని స్త్రీలకి చెప్తున్నారు. యూదులలో స్త్రీల యొక్క టెస్టిమోనీ సాక్ష్యము చెల్లదు. స్త్రీలు చెప్పిన దానికి విలువ లేదు. స్త్రీలు అక్కడికి వెళ్ళి బహిరంగంగా ఏ సాక్ష్యము చెప్పినా కూడా విలువ లేదు. అయితే ఆ మగవాళ్ళకి లేని ధన్యత, ఇప్పుడు ఈయన డైరెక్ట్గా గలిలియాకే వెళ్ళిపోయి నేను వచ్చేసానని చెప్పచ్చు కదా, మరి స్త్రీలకు చెప్పకుండా అక్కడికే ఫస్ట్ వెళ్ళిపోవాలి కదా. అంటే లేడీస్ ఫస్ట్ కాదు, పురుషులే చాలా ప్రాధాన్యత గనుక వీళ్ళెవ్వరికీ కనిపించకుండా ప్రభువు వాళ్ళ దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఏదైతే అవ్వ ద్వారా పోగొట్టుకున్నామో మనం, అవ్వ ఏం చేసింది? తన తప్పు చేయడం ద్వారా, పండు తినడం ద్వారా, భర్తను ప్రేరేపించడం ద్వారా ఆమెకున్నటువంటి ఇంపార్టెన్స్ అక్కడ కోల్పోయింది. ఈమె తప్పు చేసింది కాబట్టి, ఈమె మొదట పాపం చేసింది కాబట్టి, ఈమె ద్వారానే సిన్ వచ్చింది కాబట్టి, ఈ మహిమని వీళ్ళు ఇలా కోల్పోయారు కాబట్టి అనేటువంటి పదాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే అక్కడ స్త్రీ కోల్పోయిందో అందుకనే అప్పటి నుంచి ఆ స్త్రీకి ఏమాత్రం కూడా విలువ అక్కడ లేనే లేదు. అసలు యూదులలో స్త్రీలని కౌంట్ చేయరు, వాళ్ళకి ఓటు హక్కు లేదు. వాళ్ళని ఎవరినైనా కౌంట్ చేయాలి జనాభా లెక్కలంటే ఎవరిని కౌంట్ చేస్తున్నారు వీళ్ళు? 5,000 మంది పురుషులు ఉన్నారా కొండ మీద అంటారు, 3 లక్షల మంది కాల్బలము బయలుదేరారు ఐగుప్తు నుంచి అంటారు. అంటే స్త్రీలని పిల్లల్ని లెక్క పెట్టలేదు. అక్కడ కూడా 5,000 మంది పురుషులు అంటే స్త్రీలని పిల్లల్ని లెక్క పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళని కూడా లెక్క చెయ్యరు. కానీ ఇప్పుడు ఈ పునరుద్ధానము తర్వాత ఇచ్చినటువంటి బెనిఫిట్స్లో స్త్రీలకి దేవుడు సువార్త ప్రకటించే బెనిఫిట్ ఇచ్చాడు. వాళ్ళే వెళ్ళి ఈ శుభవార్తని ప్రకటించాలి. హల్లెలూయా. మొదట మగ్దలేనే మరి వచ్చినప్పుడు చెప్పమన్నాడు, ఆవిడకే ఇచ్చారు. ఆ తర్వాత ప్రభువు ఎక్కడ చూసినా సరే సమరయ స్త్రీ దగ్గరికి వెళతారు, సువార్త ప్రకటించిరా. హల్లెలూయా. ఆమె మాట ఎవరు వింటారు అసలు? స్త్రీ మాట ఎవరు వింటారు అసలు? కానీ ఊరంతటిని ఆవిడ రక్షించేసి పరిగెత్తి వచ్చేసింది. అక్కడ మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు ఇంకా ఈ పునరుద్ధాన వార్త అనేది ఇంకా అసలు మనకది వెన్నుముక లాంటిది. క్రైస్తవ్యానికి పునరుద్ధానము అనేది ఒక వెన్నుముక. పునరుద్ధానము లేకపోతే అసలు క్రైస్తవ నిరీక్షణ అనేదే లేదు. అసలు పునరుద్ధానము అనే సబ్జెక్ట్ మనం తీసుకోకపోతే అసలు మనం ఏ నిరీక్షణతోనూ క్రైస్తవ్యంలో కొనసాగాల్సిన అవసరత లేనే లేదు. కాబట్టి అటువంటి పునరుద్ధానములో స్త్రీల యొక్క పాత్ర ఇప్పుడు మనం ఈరోజు చూసాం. మీరందరూ కూడా ప్రేయర్ వారియర్స్గా దేవునికి మేము శిష్యులుగా అవ్వడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని పని చేయడానికి మీరేం ముందుకు రాలేదు. నేను పిలుపునిస్తున్నాను, మీరు చెయ్యాలి అని చెప్తున్నాను. మీరు ఇందుకు అర్హత సంపాదించుకున్నారు అని చెప్తున్నాను. మనము చెయ్యాలి, మనల్ని దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పాను. సమస్త జనులను నా శిష్యులుగా చేసుకుంటున్నాను అన్నారు తప్ప సమస్త పురుషులను నా జనులుగా చేసుకుంటున్నానని దేవుడు చెప్పలేదు. మనుష్యులందరి మీద నా ఆత్మను క్రొమ్మరిస్తున్నానని చెప్పారు తప్ప ఈ పురుషుల మీద నా ఆత్మను క్రొమ్మరిస్తున్నాను, ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ వస్త్రాలు మీరు ముట్టుకోండి అప్పుడు మీకు ఏమైనా వసదని ఆయన చెప్పలేదు. ఎలాగనో ఇక్కడ ఈ ముగ్గురు స్త్రీల సంఘటన మనకేం తెలియజెప్తుందంటే, ఏ విలువైతే కోల్పోయిందో స్త్రీ దాన్ని మరలా తిరిగి వారికి ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా.
ఇచ్చాడు. ఎందుకంటే ఆదాముని అవ్వని దేవుడు తయారు చేసిన తర్వాత భూమిని ఏలుడి, మీరు 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 అనే మాటే మనం చదువుతాం తప్ప నువ్వు 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 అన్నారు ఆదాముతో దేవుడు. మీరు మీరు అని అంటాడు ఆదికాండంలో. ఇప్పుడు ఆ మీరులో ఉన్నటువంటి మనము యూదులు ఎవరినైతే పక్కన పెట్టేశారో ఈ పునరుద్ధానము తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికే దర్శిస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడైనా సరే అధికంగా స్త్రీలే ప్రేమిస్తారు ఎక్కువగా. దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, ఇంటిని ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం అంతా కూడా స్త్రీలే. మనము అంటే చనిపోయిన తర్వాత కూడా స్త్రీలకే అధికంగా ప్రేమ ఉంటుంది. నేను సహజంగా మాట్లాడుతున్నాను. సహజంగా మనం ఆలోచన చేస్తే స్త్రీలుగా మనం అధికమైనటువంటి ప్రేమను కనపరిచే వారముగా ఉంటాం. మామూలుగా బేసికల్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంది. కాబట్టి ఇల్లును కట్టుకోవాలన్నా మనమే కట్టుకుంటాము అన్నాడు దేవుడు కదా. మీరు జ్ఞానవంతురాలైతే తన ఇంటిని కట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు ఎలా అయితే ప్రభు దగ్గరికి సిద్ధపడి రావడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చూశారో, ఒక అద్భుతమైన శుభవార్తను వాళ్ళు మోసుకొని పోయారో, అద్భుతంగా వారి పేర్లు ఈ స్థలములో రాయించబడ్డాయో, మనకి అదే ఆధిక్యత దేవుడిస్తున్నాడు. అయితే మనం ఎటువంటి వారమై ఉండాలంట? ఆయన్ని ప్రేమించే వారమై ఉండాలి. సెకండ్ది, ఆయన కొరకు ఖర్చు పెట్టే వారమై ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీలు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి, ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా ఆదివారమున పెందలక్కడ లేచి బయలుదేరనే మాట మాట్లాడుతున్నాను నేను. లేచి వాళ్ళు బయలుదేరారు. ఆదివారాన త్వరగా లేచారు, వాళ్ళు బయలుదేరారు, వాళ్ళు సిద్ధపడ్డారు. నేను ఈ విషయం ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, అదే దేవుని యొక్క సన్నిధికి రావడం కోసం మనకి సిద్ధపాటు చాలా అవసరం. ఎప్పుడైనా సరే మీకు సిద్ధపాటు ఉన్నవారితోనే దేవుడు మాట్లాడతాడండి. మీరు సిద్ధపడకుండా ఎలా పడితే అలా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనుకోండి, యథాలాపనగానో లేకపోతే ఏదో అలవాటు ప్రకారమో ఆచార ప్రకారమో లేదంటే ఒక టైం టేబుల్ ప్రకారమో ఈ టైం ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆ టైం అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ టైం ఇచ్చేసేయాలి, ఈ టైం తినేయాలి, అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అదంతా వేరే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం ఉదయం నుంచే మనకి ఎలా ఉండాలి? ఒక సిద్ధపాటు ఉంటే ఖచ్చితంగా వీరు ఎలా ప్రభువుని కలుసుకున్నారో మనం కూడా కలుసుకుంటామండి. అది మనం అనేక సార్లు చూస్తాము. నేను నా ఎక్స్పీరియన్స్లో చూస్తాను. నేను ప్రభువు కూడా చెప్తాడు, మీరు సిద్ధపడి రావాలి. ఈరోజు 3వ దినం ప్రభువా, మేము అందరం ఈ స్థలానికి వస్తున్నాం. మా హృదయం నిజంగా సిద్ధపాటుతో ఉంది. నిన్నటి దినాన్ని అధికారాన్ని మేము స్వతంత్రించుకున్నాం. ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడతాడో అని మాకు చాలా ఆసక్తిగా ఉంది. నిజంగా ఈరోజు మాట్లాడిన మాటలు మా జీవితంలో మీరు ఫలింప చేయండి అనేటువంటి సిద్ధపాటు. ఈరోజు రేపు వెళతాం కదా, రేపు వెళతాం కదా అనేటువంటి యోచన, సిద్ధపాటు ఖచ్చితంగా మనకి ఉండాలి. అదే ఇందాక నేను ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు దగ్గరికి దేవుడు వెళ్ళి అంటాడు, యాకోబు లేచి బయలుదేరి, ఇంకెంతసేపు, ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండిపోతావు, నీవు లేచి సిద్ధపడి నీవు బయలుదేరు, బేతేలు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నాకు మొక్కుబడి చేసుకున్నావు, నీవు నాతో నిబంధన చేసుకున్నావు, నీవు అక్కడికి వస్తే నేను కలుసుకుంటాను, నీవు రావాలి అన్నప్పుడు యాకోబు ఏం చేశాడంట? తన ఇంటి వారందరినీ సిద్ధపరిచాడంట. హల్లెలూయా. ఇంటిలో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో, ఎంతమంది స్త్రీలు ఉన్నారో, ఎంతమంది పురుషులు ఉన్నారో, ఎంతమంది భార్యలు బిడ్డలు ఉన్నారో, పని వాళ్ళతో సహా ఎవరు మామూలుగా ఇంట్లో ఉండిపోవడానికి వీల్లేదు. మీరు ఇక్కడ ఉండిపోండి, మీరు వంట చేసుకుంటూ ఉండండి, నేను వచ్చి తినేస్తానని చెప్పట్లేదు. అక్కడ అందరూ కూడా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. నేను గత 3 రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మనం ఎలా ఇతరులను సిద్ధపరిచి దేవుని మందిరానికి నడిపించాలి. ఒక పెద్ద అద్భుతం చేసేసి, ఒక చనిపోయిన వాడిని లేపేసి, అసలు కాళ్ళు లేని వాడికి కాళ్ళనిచ్చేసి, కళ్ళు లేని వాడికి కళ్ళునిచ్చేసే సువార్త నేను చెప్పాను అనుకోండి, వెళ్ళి కళ్ళు వచ్చేసి వాడికి ఇలా ప్రార్థన చేయగానే ఎంతోమంది ఎంత గొప్ప కార్యం అని ప్రభువుని బట్టి వాళ్ళు భయపడతారు. ఇష్టమైన వాళ్ళు నమ్ముకుంటారు. లేదు అంటే నమ్ముకోం కానీ ఆ దేవుడిని మేము ప్రేమిస్తున్నామని కొంతమంది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ కార్యము కంటే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఆత్మని నీవు రక్షించావనుకో, ఈ కార్యమే పరలోకంలో హైలైట్ అవుతుంది. ఎవరో ఒక ఆత్మ రక్షించబడిన ఎడల పరలోకంలో ఏం జరుగుతుందంట? విందు జరుగుతుందంట. దేవదూతలు తొంగి చూస్తారంట. చచ్చిపోయిన వాడిని నేను లేపినా తొంగి చూడరు. మనం అనుకుంటున్నాం పెద్ద కార్యాలు అంటే గొప్ప కార్యాలు మీ ఇంట్లో జరగడం, ఒక మృతుడు లేవడం, మీకు అప్పు తీరడం, వ్యాధి పోవడం, పిల్లోడు పుట్టడం, పెళ్ళి అవ్వడం, ఇవి మన దృష్టిలో గొప్ప కార్యాలు. దేవుని దృష్టిలో
అందరినీ కూడా తీసుకుని మందిరానికి రావడం గొప్ప కార్యం. హల్లెలూయా. ఎవరు మిగలొద్దు, లేవండి, అందరూ బయలుదేరండి. ఎక్కడికి అంటే దేవుని యొక్క మందిరానికి. హల్లెలూయా. ఇలా వాళ్ళు సిద్ధపడి బయలుదేరి ప్రభువు దగ్గరికి వస్తే ఆ ప్రభువు యొక్క పునరుద్ధాన బలం వాళ్ళు పొందుకున్నారండి ఆ రోజు. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదంటే మాటలతో చెప్పలేనిదే అది. పునరుద్ధాన బలము ప్రతి ఆదివారం దినాన మనం పొందుకుంటూనే ఉంటాము. ప్రతిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం రివైవ్ అవుతూనే ఉన్నాము, దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాము. వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. ఏం చెప్పాను నేను? ప్రకటించాలి. మీరు ప్రకటించాలి. ఇప్పుడే కదా చెప్తున్నాను, మీరు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొడితే గొప్ప ఏం కాదు, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే రోగం పోతే అస్సలా గొప్ప కాదు. అవి కామన్. అవే చచ్చిపోయిన వాడిని లేపినా గొప్ప కాదు, అది కూడా కామనే దేవుని దృష్టిలో. ఎందుకని? మృతులను సహితము లేపిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏదైనా చేసి అమ్మదుడు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అబ్బాని సంతోషం తప్ప ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే నీవు వెళ్ళి ఒకరికి సువార్త చెప్పి నీ ఇంటి వారిని దేవుని మందిరానికి నడిపించడమే గొప్ప కార్యము. హల్లెలూయా. సిద్ధపాటు, ఇలాంటి సిద్ధపాటు మనకి ప్రతి ఆదివార దినాన మందిరానికి వచ్చినప్పుడు మనం పరిశీలించుకుని ఈరోజు నేను ఎవరినైనా తీసుకొని వెళ్ళాలి, ఎవరినైనా రక్షించడమే గొప్ప కార్యమని మా పాస్టర్ గారు చెప్పారు. అదే గొప్ప కార్యం తప్ప ఒక మిరకల్ జరగడం, మా ఇంట్లో ఇది జరిగిపోయిందని ఇక్కడ నుంచి సాక్ష్యం చెప్పడం గొప్ప కార్యం ఏం కాదు. మనకి 40 రోజుల ప్రార్థనల్లో శుక్రవారము 40 రోజుల ప్రార్థనలో ఇద్దరు వచ్చారు. మనకి హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ వచ్చారు వాళ్ళ పాప హీలింగ్ కోసం. ఇంకొక ఆవిడ వైజాగ్ నుంచే వచ్చారు. లోన్లు అన్నీ కట్ అయిపోతున్నాయి, నా పెన్షన్లో మా అబ్బాయికి జాబ్ రాలేదు, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అబ్రాడ్లో ఆ స్థలంలో అని. ఇద్దరికీ నేను ప్రాఫెసీస్ చెప్పాను ఆ రోజు. ఈ పాపకి 50% హీల్ అవుతుంది అని చెప్పాను, పూర్తిగా చూపించలేదు స్వస్థత అని చెప్పాను నేను. ఆవిడకి ఏం చెప్పానంటే ఇన్ని నెలల నుంచి, సంవత్సరం నుంచి జాబ్ రాలేదని చెప్తున్నారు కదా, ఈ నెలలోనే అద్భుతం చూస్తారని చెప్పాను. మీరు విన్నారా? ఆ రోజు రికార్డ్ అయ్యి కూడా ఉంది అది. ఈ నెలల్లోనే చేంజ్ తీసుకొస్తున్నాడు మీ జీవితంలో, మీ పెన్షన్లో నుంచి కాదు, అక్కడ జాబ్ వస్తుందని చెప్పి ప్రవచనాత్మకంగా చెప్పాను. అయితే ఇద్దరు ఫోన్ చేశారు, ఈ నెలలోనే అబ్బాయికి అక్కడ జాబ్ ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళకి చిన్న బాబు చిన్న పాప ఉన్నదంట. ఇప్పుడు ఎక్కడ పెట్టి వెళ్ళాలి? ఇద్దరు ఎంప్లాయీస్ వెళ్ళిపోవడానికి. అక్కడ ఎవరు నా పాప చూసుకోవడానికి ఎవరో దొరకాలి, దానికోసం ప్రార్థించండి. ఈ నా సాక్ష్యం చెప్పాలనుకున్నాను, మీరు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, అందుకే పదే పదే చేశాను, ఎందుకంటే నాకు సాక్ష్యం చెప్పాలని అని ఆ పెద్దవాడు చెప్పారు. ఈవిడ చెప్పి మా అమ్మాయికి పూర్తిగా హీల్ అవ్వలేదు, మా విధేయతే అయ్యుండొచ్చు, ఏమీ సూచన కనబడలేదు, ఒకవేళ మేమే రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు, ప్రార్థించండి అన్నారు. అంటే ఒకటి పాజిటివ్గా వచ్చింది ఆన్సర్, ఒకటి నెగిటివ్గా వచ్చింది ఆన్సర్. నేను చెప్తున్నాను ఇవి కాదు గొప్పవి అని. జరుగుతూ ఉంటాయి, జరగకపోతూ ఉంటాయి, ప్రార్థిస్తాం, అవుతూ ఉంటాయి, అవ్వకపోతూ ఉంటాయి, మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, లేకపోతే లేదు. కానీ ఒక ఆత్మ మాత్రం రక్షించబడింది అంటే మాత్రం అది చాలా పెద్ద కార్యం అండి, చాలా పెద్ద కార్యం. ఈరోజు మీకు ఇచ్చేటువంటి ఒక పని, అప్పగించిన పని ఏంటంటే లేచి బయలుదేరి వెళ్ళి మీ ఇంటి వారందరినీ సిద్ధపరిచే కార్యక్రమం, రక్షించే కార్యక్రమం. వారిని వెంటబెట్టుకుని మీరు శుచిపడి శుభ్రపడి మీకు అపవిత్రంగా ఉన్నవన్నీ ఇక్కడ విడిచిపెట్టేసి మీరు బయలుదేరి దేవుని దగ్గరికి నాతో పాటు మీరందరూ రావాలి అని యాకోబు పిలిచిన పిలుపు దేవుడికి నచ్చింది. అది దేవుడికి నచ్చింది. అందుకే బేతేలు దగ్గర దేవుడు దర్శించుకున్నాడు కదా, యబ్బోకు రేవు దగ్గర దర్శించాడా? వీళ్ళు చేసిన పని దేవుడికి నచ్చింది, దర్శించాడా? మగ్ధలేనే చేసిన పని దేవుడికి నచ్చింది, దర్శించాడా? నీవు చేసిన పని దేవుడికి నచ్చితే తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. మామూలు దర్శనం కాదది, దర్శనం నీ జీవితాన్ని మార్చేస్తుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రభువుని దర్శించుకుంటే ఒక నరుడితో పెనుగులాడినట్లుగా పెనుగులాడితే అతడి జీవితం ఎలా మారిపోయిందంటే ఇజ్రాయేలుగా మారిపోయింది. మోసగాడి నుంచి రాజకుమారుడిగా మారిపోయింది. హల్లెలూయా కదా, ఎంత గొప్ప సాక్ష్యం కదా అది. ప్రభు దర్శిస్తే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. ప్రభు కొరకు మనం అనుదినము సిద్ధపడి ఇక్కడికి రావాలి. మీకు సిద్ధపాటు చాలా అవసరం. ఇంటి దగ్గర మీ బైబిల్ రీడింగ్ మీరు చేసుకోవాలి. ఇక్కడికి వస్తున్నాం కదా అని ఆ రోజు బైబిల్ రీడింగ్ లేదు, ఆ రోజు ప్రార్థన లేదు. ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి వచ్చే వరకు పనే అలా చేయొద్దు. మీరు ముందు కంప్లీట్ చేసుకోండి. సిద్ధపాటు మాత్రం ఖచ్చితంగా సిద్ధపడి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకునేది ఆపొద్దు. ఆ సెక్షనే, ఈ సెక్షనే.
ఇదంతా ఉంది కదా అని పొద్దున్నంతా చదవకుండా ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తారు కదా, ఇంక చదవక్కర్లేదు అలా అనుకోకండి. సిద్ధపాటు కలిగి ఇక్కడికి బయలుదేరి రావాలి. ఇప్పుడు రెండవది వాళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలని కొన్నారు కదా. సుగంధ ద్రవ్యాలు కొనాలంటే డబ్బులు అవుతాయి కదా. ఇంకెందుకులేండి, ఏసై చూడరు కదా అసలు. యాక్చువల్గా అయితే చాలా కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు. ఇక్కడ మామూలుగా మనం అలా చదువుకుంటున్నాం కానీ ఆ సుగంధ ద్రవ్యాలు కొనాలంటే అరిమతయు యోసేపు అనేటువంటి వాళ్ళే కాస్ట్లీ పీపులే అవన్నీ చేయగలుగుతారు అక్కడ. వీళ్ళందరూ ఇంకా ప్రభువు లేడు కదా అని ఎక్కడికక్కడ శిష్యులు ఏమైపోయారు, చల్లా చెదరైపోయారు మగవాళ్ళందరూ. స్త్రీలమైనటువంటి మనమే పురుషుల్ని ప్రేరేపించేది దేవుని కొరకు. స్త్రీలమైన మనమే దేవుని మందిరము కొరకు ఆలోచించేది ఎక్కువగా. మనం మోటివేట్ చేస్తేనే పురుషులు అనేవాళ్ళు దేవునికి ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తారు. చాలా సందర్భాలలో, చాలా గృహాలలో ఇది మాత్రం సత్యం. వాళ్ళకి తెలియదు అది. వాళ్ళకి చాలా సందర్భాలలో పురుషులకు తెలియదు దేవుని కొరకు మనం ఖర్చు పెట్టుట ద్వారా వచ్చే ఆశీర్వాదం, దేవుని కొరకు ఇచ్చుట ద్వారా వచ్చే ఆశీర్వాదం పురుషులలో చాలామందికి తెలియదు. భార్య చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉంటారంట కొన్ని గృహాలలో. కొంతమంది ఇంకా పురుషులకి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టాలి, మా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని యొక్క పని కొరకు ఖర్చు పెట్టాలి. వాళ్ళందరూ ఎవరంటే చాలా జ్ఞానము కలిగిన వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సమకూర్చుకుంటున్నది ఎక్కడ కాదు కానీ పరలోకంలో సమకూర్చుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ నువ్వు ఏం పేరు చెప్పి వెదజల్లినా కూడా అవన్నీ చిమ్మెట కొట్టిన డబ్బులే. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుని మాకు ఏమీ లోటు లేదు అనుకున్నదంతా ఒక దినాన తుప్పు పట్టిపోతుంది, చెదపురుగులు వస్తాయి, చిమ్మెట కొట్టి వేస్తుంది. ఇంకా ముందుకు పోతే దొంగవాడు దోచుకుంటాడు, ఇంకా ముందుకు పోతే నీవు అది అనుభవించకుండా లేకుండా ఉంటావు. కానీ నీవు కానీ ప్రభువు నామము పేరట దేవుని కొరకు ఖర్చు పెడితే 100 కంటే ఎక్కువ శాతం దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ దినాలలో ఇచ్చుట అనే సబ్జెక్ట్ని ఎక్కడా చెప్పనివ్వట్లేదు. అది చెప్తే చాలా పెద్ద పాపంగాను, చాలా పెద్ద ఇక్కడ అడిగేస్తున్నారు, ఈ చర్చిలో అడిగేస్తున్నారు అనేటువంటి మాట వస్తుంది. కానీ అది తప్పు, ఇది రైట్. దేవుని కోసం మనం ఖర్చు పెట్టుకునేటువంటి స్త్రీలుగా ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఇంత ఆటో ఫేర్ పెట్టుకుని ఇంత కష్టపడి మీరు అందరూ వస్తున్నారంటే ఇదంతా కూడా దేవుని సన్నిధిలో స్టోర్ అవుతూనే ఉంది. మీ శరీర శ్రమ, మీ యొక్క ఆర్థిక ఖర్చు, ఇవన్నీ కూడా ప్రభువు చక్కగా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఎవరికి రుణం ఉండేవాడు ఆయన కానే కాదు. గిన్నెడు చన్నీళ్ళని కౌంట్ చేసే దేవుడు నువ్వు పెట్టుకున్న ఖర్చుని కౌంట్ చేయడా ఆయన? ఖచ్చితంగా దాన్ని విరిచి విస్తరింపచేస్తాడు. 5 రొట్టెలు 2 చేపల కథ అందుకే. ఉన్నటువంటిది దేవుని చేతిలో పెట్టినప్పుడు ఏమైంది, ఆయన దాన్ని విరిచినప్పుడు 20,000 మంది వరకు అక్కడ అది తిన్నారంట. అంటే ఆయన చేతులు ఎప్పుడైతే నువ్వు పెడతావో నీ ఆశీర్వాదం అది మల్టిప్లై అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా అవుతుంది. ఇది సాతానుడికి ఇష్టం లేదు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించడం. శాతానికి ఇష్టం లేదు కాబట్టి ఏమని చెప్తాడంటే, మీరు ఎవ్వరికీ ఇవ్వకండి. అసలు సేవకులు అనేవారికి ఇవ్వద్దు. అసలు వాళ్ళకి ఇవ్వకపోతే ఒక ఆయన మొన్న మాట్లాడుతూ ఇలా అంటున్నారు, అసలు మీ పాస్టర్స్కి మీ దశమ భాగాలు తీసుకెళ్ళి ఇవ్వద్దు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అడుక్కు తింటారు అని చెప్పారంట. ఈ మాట స్పష్టంగా పలికింది ఒక పాస్టర్ గారు, ఆయన సేవకుడు. ఈ మాట పాస్టర్లందరూ రోడ్ల మీద అలా అడుక్కుని తినాలి అన్నాడు ఆయన. అసలు ప్రభువా ఏమవుతుంది, ఎటువైపు వెళ్ళిపోతుంది, ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి సంఘాన్ని, ఎలాగ ఆయన సంఘం రన్ అవ్వాలి, ఎలాగ ఆయన సంఘం రన్ అవ్వడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చాలి సంఘానికి. విశ్వాసులు కనుక ఇచ్చేవారుగా లేకపోతే, అంటే మన ప్రభువు ఏ కొదువ లేదు. అవసరమైతే ఆయన ఆకాశం అనే తన మంచిదనేది ఇలా తెరిచిస్తాడు. కానీ మోషేకి కూడా దేవుడు చెప్తాడు, నేను పైనుంచి మన్నా అయితే వేస్తాను కానీ డబ్బులు వేయను. వారు హృదయపూర్తిగా ఇచ్చిన కానుకలతోనే నీవు సర్వీస్ చేయాలి. వారు హృదయపూర్తిగా ఇచ్చిన కానుకలతోనే నీవు బిల్డింగ్ కట్టాలి. వారు హృదయపూర్తిగా ఇచ్చిన కానుకలతోనే నా సేవా పరిచర్య ధర్మము నిర్వర్తించబడాలి. కాబట్టి దీంట్లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారో, ఎంత సిద్ధపడ్డారో, ఎంత ప్రేమించారో, వారికి కలిగిన యావత్తు. అప్పటి వరకు కూడా ఈ స్త్రీలందరూ కూడా పరిచర్యలో చాలా ఖర్చు పెట్టారని మీకు నేను చెప్పాను. క్లోపా భార్య ఎలా ఖర్చు పెట్టిందో చెప్పాను నేను. మగ్ధలేనే ఎలా ఖర్చు పెట్టిందో చెప్పాను నేను. మార్కు తల్లి అయిన మరియ ఎలా ఖర్చు పెట్టిందో చెప్పాను నేను. వీళ్ళందరి బిడ్డలు ఏమయ్యారు చెప్పండి? వాళ్ళల్లో కొంతమంది బిడ్డల్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. వాళ్ళ జీవితాలు ఈరోజు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ఈరోజు మనకి ఇలా చూస్తే వారి జీవితాలు కనబడుతున్నాయి. హల్లెలూయా! ఎంత లాంగ్ కనబడుతున్నాయి అంటే శతాబ్దాల పాటు.
ఎంత లాంగ్ కనబడుతున్నాయి అంటే వేల సంవత్సరాల పాటు ఎంత లాంగ్ కనబడుతున్నాయి అయ్యా అంటే ఈ భూమి ఉన్నంత వరకు. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత వరకు, నా పరిచర్య ఉన్నంత వరకు ఈమె చేసినది కొనియాడబడుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట? ప్రభువు కొరకు వెలగల అత్తరునిచ్చిందంట. దాన్ని ప్రభు ఏమన్నాడంటే, నా యొక్క మాటలు భూమి మీద ఎంతైతే ప్రచారం చేయబడతాయో అప్పటి వరకు ఈమె చేసిన కార్యం అక్కడ నిలిచే ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభువు కొరకు మనం ఖర్చు పెడితే ఎంతవరకు నిలిచి ఉంటుందో, ప్రభువుని ప్రేమిస్తే ఏం జరుగుతుందో. ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు ఒక బాధ్యత, భారం వీళ్ళకి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ నా యొక్క సహోదరులు ఇక్కడ ఎవరు లేరు, సహోదరులకి కూడా సువార్త చెప్పచ్చు. మనము వెళ్ళి సహోదరులకి అయ్యా క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అని చెప్పచ్చు. క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, నమ్ముకో దేవుణ్ణి అని చెప్పచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మనము సువార్త ప్రకటించవచ్చు, ప్రభువు కొరకు పాటు పడవచ్చు, ప్రభువు కొరకు అనేకుల్ని నడిపించవచ్చు. ప్రభువును మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇంతకంటే అధికంగా ప్రేమించడం ఈరోజు నేర్చుకోవాలి మనం. ఇంతకంటే మేము అధికంగా మా ప్రభువు కొరకు ఖర్చు పెడతాం, ఖర్చు అయిపోతాం నాయన. అందుకే ఆయన ఏమన్నాడంటే, బ్రతుకుటైతే క్రీస్తే, నాకు చాలా లాభం చావలైతే. ఎందుకంటే లాభం అంటే వెరీ నెక్స్ట్ మినిట్ ఆయనతో ఉంటాను నేను, నాకు చాలా లాభం చావైతే. అంతేగాని అమ్మో నా డబ్బులు ఇక్కడ ఉండిపోయినాయి, నేను ఇక్కడే ఉంటాను. ఒక ఆవిడ చనిపోతుందంట, పాపం చనిపోతావని డాక్టర్లు చెప్పేశారంట. ఆవిడ మంచంలో మధ్యలో ఇంట్లోనే ఉంచారు, ఇంకా బయట వేయకుండా. గడ్డి కూడా రెడీ చేశారు బయట వేయడానికి. కానీ ఇంకా లోపల ఉంచితే ఇంక చనిపోతామని డాక్టర్ చెప్పారు. ఈవిడికే తెలుసు. అందరూ రండి అని పిలుస్తుంది మరి దగ్గరికి. అందరూ వచ్చారు. అలా కాదు కానీ ఒకసారి నా బీరువాలో ఉన్న నగలన్నీ తెచ్చి నా మీద వేసేయరా అని చెప్పి. తర్వాత పట్టుకెళ్ళగలదా? ఎన్ని డబ్బులు ఉన్నాయో ఒకసారి మళ్ళీ కట్టలు లెక్క పెట్టేసుకుని బీరువాలో ఉన్న బంగారం అంతా తెచ్చి ఒక్కసారి లాస్ట్లో మళ్ళీ తీసేద్దురులే. ఇప్పుడు బ్రతుములాడుకుంటుంది, మంచం మించి లేవలేని స్థితి కదా. అదే ఇంకొక భక్తుడు చనిపోతున్నాడు. ఆయన చనిపోతూ కన్నులు మూసుకొని ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు. ఆహా, ఆ మహిమగల పరలోకములో కనబడుతున్న స్ఫటికము వంటి ఆ సముద్రము వంటిది నాట్యమాడుతూ ఉంది నా ముందర. ఆహా ఏమి నా భాగ్యం అన్నాడు. హల్లెలూయా. అదిగో నా పట్టాభిషేకానికి అక్కడ అన్నీ రెడీ చేయబడుతున్నాయి, ఏమి నా భాగ్యము, హల్లెలూయా అన్నాడు. ఒకసారి ఆలోచించండి. నిత్యత్వము కొరకైనటువంటి దర్శనాలు అవి, భక్తులకు ఉండేటువంటి నిరీక్షణ ఇది. మనము ఆత్మ సంబంధులం ప్రియమైన దేవుని బిడ్డలారు. కాబట్టి ఈరోజు ఆ ముగ్గురు స్త్రీలు ఎలా అయితే ఒక రివైవల్ క్రియేట్ చేశారో అక్కడ ఈరోజు మనతో మాట్లాడారు ఆయన. వాళ్ళు ముగ్గురు, మేము సిద్ధపడ్డాం, దేవుని కొరకు వెతకాం, ఆయన దగ్గర ఎంత కష్టమైనా వెళ్ళాలి, రాయి ఎవరు దొర్లించకపోతే ఏం చేయాలి, ఎంత కష్టమైన సువార్త, ఎంత కష్టమైన ప్రభువును కలుసుకోవడం, మేము వెళ్ళి ఏదోటి చేసేయాలి అక్కడ అనేటువంటి తపనతో మేము ఎలా వెళ్ళామో మీరు అలాగే ఉండండి అని వాళ్ళ ముగ్గురు మనకి ఈరోజు ఒక మాట సెలవిస్తున్నారు వాళ్ళు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒట్టి చేతులతో ప్రభు పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి దూత మెరుపు వలె ఉన్నాడంట. ఆ మెరుపు వలె ఉన్నటువంటి దూత వచ్చాడు, అమ్మా మీరేం వెతుకుతున్నారు ఇక్కడ, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఆయన మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాడు అనగానే ఇంకా మనం ప్రభువుని చూడలేము. సహోదరుల దగ్గరికి వెళ్ళి గలిలియో కలుసుకుంటారంట. ఏమి వాళ్ళకి భాగ్యం కదా, మనం చూడలేదు అనుకుని మాట్లాడుకుంటూ బ్యాక్ అవుతుంటే విడిచిపెట్టారా దేవుడు? చూడండి, హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడండి. అసలు మన హృదయంలో ఒక డిజైర్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి, కానీ అసలు నిన్ను ప్రతి మూమెంట్లో దర్శిస్తాడు ఆయన. విడిచిపెట్టలేదు. వాళ్ళకంటే ఫస్ట్ మీకమ్మా అని ఆయన ఆరాధన స్వీకరించాడు. మ్రొక్కారు కదా వాళ్ళు, సాగిలపడి మ్రొక్కారు వాళ్ళు. ఆ ఆరాధన రిసీవ్ చేసుకున్నారు దేవుడు. వీళ్ళ ఆరాధన రిసీవ్ చేసుకున్నాకే, వీళ్ళని కలిసాకే, వీళ్ళతో మాట్లాడాకే అప్పుడు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఇంకా మనం మిగిలిన రోజుల్లో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడికి ఒక స్త్రీనే ఈరోజు ముగ్గురు స్త్రీలను ధ్యానం చేశాం మనం. కాబట్టి కొన్ని మాటల్లోంచి మనం ఏం రిసీవ్ చేసుకోవాలో అది రిసీవ్ చేసుకుందాం. దేవుని కొరకు వాడబడే బలమైనటువంటి సాధనాల్లాగా మనము ఉండాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఇలా సిద్ధపడరండి, అనుదినం కూడా ఏదో చెయ్యాలి అని ఆశపడండి. నేను చెప్పాను మిమ్మల్ని శిష్యులుగా తయారు చేసుకున్నాను, మీరు వెళ్ళండి, మీరు సువార్త చెప్పండి అంటున్నాను. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు వచ్చి, పాస్టమ్ గారు నేను ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, పాస్టమ్ గారు నేను ప్రార్థన చేస్తే దయ్యం పారిపోయింది, పాస్టమ్ గారు నేను ప్రార్థన చేస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు, పాస్టమ్ గారు ఇవన్నీ ఓకే పెద్ద ఎక్సైట్ అయిపోకండి. నేను చెప్పేది అది. పాస్టమ్ గారు ఒక ఆత్మని రక్షించాను, ఎక్సైట్ అయిపోండి. హల్లెలూయా. దాంట్లో ఎక్సైట్ అవ్వండి, ఎందుకంటే అక్కడ ఎక్సైట్ అవుతుంది పరలోకం.
ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు మీరు అంటే సువార్త మొదలుపెట్టినప్పుడు, మీరు చెప్పడం మొదలుపెట్టినప్పుడు, లేదంటే మీరు ప్రార్థన అధికంగా చేయడం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. పెద్దగా ఏం వింతగా ఆలోచించకండి మీరు. ఇవన్నీ కామన్ అని చెప్తా ఉంటాను. దెబోరా నాకు చెప్పింది, నాకు దర్శనాలు వస్తున్నాయి, ఇంకొకరి గురించి ఏం జరుగుతుందో నాకు అక్కడ ప్రభువు బయలుపరుస్తున్నాడు. ఏమి భాగ్యం అండి, నేను ఏ పాటి దానేనండి, నేను ఎంతటి దానేనండి, ఇదిగో ఇది జరిగిందండి, అదిగో అది జరిగిందండి అని చెప్పారు. కొంచెం సేపు వినిన తర్వాత నేను అన్నాను, దీనిని బట్టి మీరు ఏమాత్రం ఎక్సైట్ అవ్వడానికి ఇదేం పెద్ద విషయం కానే కాదు. దేవునితో ఉన్నప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. ఇది చాలా కామన్. ఇది పెద్ద ఎక్సైట్ అవ్వకండి, కానీ ఇంకా అధికముగా దేవునితో ఉండడానికి ప్రయత్నము చెయ్యండి అని చెప్పాను నేను. మీకు కూడా అంతే. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఇలా ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని ప్రేమించే వారంగా ఇక్కడికి వచ్చిన మనం అందరము ఉందుముగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు అయా. నేను చెప్పాలి అనుకున్నది నేను చెప్పానని నమ్ముతున్నాను ప్రభువా. అయా, చెప్పడం వరకు మేము చెప్పాము అయా, అది వారి లోపల ఫలించడం చేయాల్సిన పని మీదే నాయన. మీరు ఆ హృదయాలలో ఈ వాక్యము ఫలించేలాగున సహాయం చేయమని, ఆత్మశక్తితో నింపమని, అభిషేకముతో నింపమని, బలముతో నింపమని, సిద్ధపాటు దయచేయమని నాయన. నీ కొరకైన ప్రేమ మేము ఇంకా అధికము చేసుకోవడానికి అవసరమైన కృప మాకు దయచేయమని, ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోండి. వినుచున్న వారు కూడా నీ ఆత్మలో అయా సంధించబడి రక్షించబడడానికి సహాయం చేయండి. నీవు గొప్ప దేవుడవని, పునరుద్ధానుడవని, శక్తిమంతుడవని, బలవంతుడవని, మా కొరకు రానయ్యున్నవాడవని, వచ్చి మా కొరకు సమస్తము చేశావని మేము నమ్మి విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.